మరణాత ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ విధముగా కలుసుకోవడం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అన్నమాట మనకు కనబడుతుంది ప్రియులారా. ఈరోజు విశేషం ఏంటయ్యా అంటే హ్యాపీ మదర్స్ డే. మే నెల 10వ తారీఖు తల్లి దినోత్సవము, మదర్స్ డేగా ఈ ప్రపంచమంతా జరుపుకుంటుంది. లేదా మే నెల 2వ ఆదివారం మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు ఒక చక్కని మాట రాస్తున్నాడు. అదేంటంటే, మనం తల్లిని సన్మానించినప్పుడు మనకి మేలు కలుగుతుందని, భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు అన్న మాటను ప్రస్తావిస్తున్నాడు పిల్లారా. ఈరోజు ఏవేవో చేస్తున్నాము కానీ దీర్ఘాయుష్య రావడానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనకి మేలు కలగాలన్నా దీర్ఘాయుష్య కావాలన్న భూమి మీద మన తల్లిదండ్రులను సన్మానించాలి. అయితే ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేను కొద్ది నిమిషాలు తల్లి గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాం. బైబిల్ గ్రంథములో 3 తల్లులు ఉన్నారు. బైబిల్ గ్రంథములో 3 తల్లులు ఉన్నారు. ఈ తల్లులను మనము బాధ పెట్టకుండా ఉంటే మనకి దీర్ఘాయుష్ వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. లేదా సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, తన తండ్రినైనను తల్లినైనను ద్వేషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవునని మాట రాయబడింది పిల్లారా. తల్లినైనను తండ్రినైనా ద్వేషించేవాడు దీపము కారు చీకట్లో ఆరిపోవును. కనుక మనం నిత్యము దీర్ఘాయుష్మంతుడు కావాలన్నా, మేలు కలగాలన్నా ఈ 3 తల్లులను బట్టిగా మనం బాధ పెట్టకూడదనే విషయాన్ని మన జీవితంలో నేర్చుకుందాం. మొట్టమొదటి తల్లి మన బైబిల్ గ్రంథంలో ఎవరయ్యా అంటే కన్న తల్లి. నిన్ను నన్ను 9 మాసాలు మోసి నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద 9 నెలలు బాధపడి మళ్ళీ 9 మాసాలు మోసి కన్న తల్లి ఈరోజు ప్రేమ పేరు చెప్పి, ఆ పేరు చెప్పి, ఈ పేరు చెప్పి కళ్ళల్లో నీళ్లు చెప్పిస్తున్నారు. ఆలోచన చేయండి ప్రియులారా, మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. మన కన్న తల్లిని ఎప్పుడూ కూడా కన్నీళ్లు పెట్టించకూడదు, ఏదో ద్వేషించకూడదు అనే మాటను నేను గుర్తించుకోవాలి. రెండవదిగా మనం చూసిన వారమైతే ఆదరించే తల్లి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాల్లోను, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలోను, మన ప్రభువైన యేసుక్రీస్తు అరిచేతిలో చిక్కి తల్లి అయినా మరచిన కానీ నేను నిన్ను మరవనని, లేదా ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదరించే తల్లి నిన్ను నన్ను భూమి మీదకి తీసుకురావడానికి, భూమి మీద నుంచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి తన మహిమను కోల్పోయి భూమి మీదకి నిన్ను నన్ను ఆదరించే మన యేసుక్రీస్తు ప్రభువే మనకి ఆదరించే తల్లిగా ఇక్కడ కనబడుతున్నారు. మూడోది చెప్పి నేను ముగించేస్తాను. మొదటి కన్న తల్లి, 2 ఆదరించే తల్లి. మూడోది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖములతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడయుండుడి. ఇక్కడ ఆత్మీయ తల్లి కనబడుతున్న ప్రియులారా. ఆ ఆత్మీయ తల్లి మన సేవకులు. కన్న తల్లిని బాధ పెట్టకూడదు, యేసుక్రీస్తు ప్రభువుని బాధ పెట్టకూడదు, ఆదరించే తల్లిని బాధ పెట్టకూడదు, ఆత్మీయ తల్లిని మన సేవకులను బాధ పెట్టకూడదు. అలాగా వారిని ఆదరిస్తూ పరలోక రాజ్యము చేరే భాగ్యము, దీర్ఘాయుష్మంతుల భాగ్యము
దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇంకా మీకు ఏమైనా ఇతర సందేశాలు కావాలన్నప్పుడు మమ్మల్ని సంప్రదించవచ్చు. మాకు ఒక ఉత్తరము కానీ ఫోన్ కాల్ కానీ మీరు రాసినట్లయితే లేదా ఫోన్ చేసినట్లయితే మేము ఇంతవరకు ప్రకటించబడిన ప్రతి సందేశము మీకు సిడి రూపంలో కానీ డివిడి రూపంలో కానీ ఇవ్వబడతాయి. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9912321565. అలాగే ఒకవేళ మాకు ఉత్తరం రాయాలనుకుంటే ఎంఏహెచ్కేలు బైబిల్ మిషన్, విశ్వాస బైబిల్ మిషన్, గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల, కైకులూరు 521333. మరణాత.